ఓం నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక వీధి రౌడీ, అటా గాలికి తిరుగుతున్న ఒక వీధి రౌడీకి ఒక జేబీ శ్రీనివాస్ అనే ఒక గోండాకి టీడీపీ ఇన్ఛార్జ్ అనే వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇదేనా పవిత్రతని కాపాడే తిరుపతికి ఇటు ఒక వీధి రౌడీకి కరెక్ట్ అంటారా? అతని ఆవభావాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో శిలక పలుకులు పలుకుతున్నాడు ఆయన. అతనికి ఇంతకుముందుగానే చెప్పాను, సేనా నువ్వు ప్రెస్ మీట్ పెడితే నీ ఆవభావాలే నిన్ను ఏలెత్తి చూపించి నీ పార్టీ వాళ్ళు అసహించుకుంటున్నారు. పోయి ఇలాంటి వాడికి ఇచ్చారే మా పార్టీ అని ఎవడు నీ దగ్గరికి సీనియర్లు అనేవాడు రాలా. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించేవాళ్ళు ఎవరు తెలిసినా ఓ హోదా పెద్ద తరహా ఉన్నవాళ్ళు ఎవరన్నా పెడుతున్నారా? ఎవడు ఏమీ దారులు లేని పేర్లు లేని వాళ్ళు పదవులు లేని వాళ్ళంతా పెట్టిస్తున్నావు అంటే నువ్వు అక్కడే సగం ఫెయిల్యూర్ అయిపోయావు. తిరుపతి ఇన్ఛార్జిగా నీకు నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, రౌడీజం చేస్తా ఉంటే చెలాయిస్తా ఉంటే తిరుపతి ప్రజలు చూస్తూ ఊరుకొచ్చినా? మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారి గురించి మాట్లాడారు. ఆయన మాకు తెలుసు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్, కలెక్టర్ ఒక జిల్లా జడ్జి హోదాలో ఉన్న ఆయన. ఒక మంత్రి, రాష్ట్రానికి మంత్రి అనగానే సత్యప్రసాద్ మా నాయకుడు మాట్లాడాడు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అవినీతిని గురించి మాట్లాడారు. మీరేందో కులాల గురించి తెస్తున్నారు. కలెక్టర్ గారు బీసీ అంటారు. కలెక్టర్ గారు అనే వ్యక్తి అన్ని కులాలకి జిల్లా మేజిస్ట్రేట్ పవర్స్ గల వ్యక్తి. బీసీకో కాదు, ఓసీకో కాదు, ఎస్సీకో కాదు ఆయన కలెక్టర్. జిల్లా ప్రజలకు మొత్తానికి ఆయన కలెక్టర్ గారు. మేము బీసీలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాడు. ఏ పదవులైనా సరే, టికెట్లైనా సరే. అదేవిధంగా మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు జనరల్ మహిళ అయితే చదువుకున్న విద్యార్థురాలు డాక్టర్ అయిన డాక్టర్ గారు శిరీష్ గారికి చేశారు జనరల్ మహిళలో. అది మా పార్టీకి ఉన్న నిబద్ధత. మీ పార్టీకి ఎవరికి ఇచ్చారా బీసీలు ఇంతవరకు పదవులు? ఓసీలకి ఇస్తున్నారు. ఎక్కడ చూడు ఓసీలు ఇస్తే సౌదీలు లేదా కాపులు, సౌదీ బలి సోదరులు. మిగిలిన ఏ క్యాష్కి ఇస్తున్నారు? క్యాష్ తప్పిస్తే నువ్వు కూడా ఈరోజు మా నాయకుని గురించి ఏ చోచంతో మాట్లాడుతున్నావు. నీకు ఇంతకుముందుగా చెప్పా, నీ స్థాయి నీ అర్హత నీకు అంత సీన్లెస్నా? ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళు గౌరవించేది నేర్చుకో. నేను మొన్న ఈ మధ్యలో గొడవ జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమయ్యా ఆసరాబాసరా చంద్రగిరి ఎమ్మెల్యే, పూతలపట్టు ఎమ్మెల్యే నాని గారు, మురళీ గారు వచ్చారు. నీ ఆవభావాలను కూర్చొనే ఉండవు, పెద్దవాళ్ళకి గౌరవించేది నేర్చుకోకూడదు అని చెప్పాం. ఏం మార్పు లేదు. తిరుపతి ప్రజలు అన్ని చూస్తున్నారు సేనా, నీ యాక్టిట్యూడ్, నీ నటన, నీ బిహేవియర్ అంతా. మా నాయకుడికి తాతలు జమీందారుల, తండ్రులు జమీందారులు. వాళ్ళ తండ్రి గారు, మా నాయకుడు తండ్రి జయరామరెడ్డి గారు రైల్వే సూపరింటెండెంట్. వాళ్ళకి 6 మంది సంతానం, అందరూ ప్రొఫెసర్స్, లెక్చర్సే. వాళ్ళ అన్నోళ్ళు, వాళ్ళ అక్కలు, వాళ్ళ అక్క కూడా. తెలుసుకోకపోతే తెలుసుకో, పేర్లు చెప్పని చెప్తా. జనరల్ మేనేజర్ భూమన్ జనార్దన్ రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ లెక్చరర్ భూమన గిరిజాపతి రెడ్డి గారు, భూమన సుబ్రహ్మణ్య రెడ్డి గారు శ్వేత డైరెక్టర్, యూనివర్సిటీ లెక్చరర్. వాళ్ళ మిసెస్ స్టేట్ వైస్ ఛాన్సలర్. 4 ఆయన సుధాకర్ రెడ్డి గారు రాయలసీమ బ్యాంక్ మేనేజరు. 5 ఆమె సుగునక్క రిజిస్టర్. వాళ్ళ భర్త ప్రతాప్ రెడ్డి గారు రిజిస్టర్. కరుణాకర్ రెడ్డి గారు LLB చదువుకున్న వ్యక్తి. నీలాగా రోడ్డు మీద పొరికి తిరిగిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఉద్యమకారుడు. నీ వయసుకు తగ్గ కరుణాకర్ రెడ్డి తాతలు జమీందారులుగా. మీ తాత మీ నాయన జమీందారులా? నువ్వు తెనాలి నుంచి వచ్చినప్పుడు ఈ ఊరికి ఎట్లా వచ్చావు?
ఒక సాధారణ ఆర్టీసీ ఎంప్లాయ్ గుమస్తా కొడుకు నువ్వు ఎలా సంపాదించావు 800 కోట్లు? వరాల అబ్బాయి లాగా వరాల అవతారం ఇచ్చినావా? ఎలా సంపాదించావు? కష్టపడి సంపాదించావా? అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు నీలాగా ఒకటైతే చెప్తా సేనా, మా నాయకుడు భూమన కరుణాకర్ గారు ఎవడు కడుపు కొట్టి సంపాదించలా, స్పష్టంగా చెప్తుండా. నీలాగా భూ కబ్జా కోరుడు కాదు మా నాయకుడు. 80 సెంట్లు ఆక్యుపై చేసినావు, ఎకరాలు ఆక్యుపై చేస్తావు. ఇది క్లారిటీగా నువ్వు భూ కబ్జాదారుడివే. ఇది ఎక్కువ రోజులుగా నిలబడదు. నువ్వు మా నాయకుడు తలపొగురా, నీ తల్లో జేజం రావాలి. మా నాయకుడు తలపొగు పెంచాలంటే కరుణాకర్ రెడ్డి గారిని నువ్వేదో అనుకుంటున్నావు. మీడియా ముందర కూర్చొని వచ్చి నేను మాట్లాడితే భలే మాట్లాడాను అంటున్నావు. తిరుపతిలో ప్రజలను నవ్వుకుంటున్నారు. కొండను చూసి కుక్క మొరవుతుంది. కొండకి చెట్ట కుక్కకి చెట్ట, కుక్కే మురిగిపోతుంది. కొండ లాంటి వాడు మా నాయకుడు. పొగురు దించేస్తాయి, సగం దించేసి నాకు పూర్తి. నీ తల్ల జేజం రావాలి. రౌడీజం చేయాలనుకుంటున్నావా? రాజకీయం చేయాలనుకుంటున్నా? తిరుపతిలో నీకు చేతనైతే మా నాయకుడి గురించి నీలాగా ఒలగలుగా మన కలి పద్ధతిగా సీనియర్ వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెట్టించు. నువ్వా దోమలు పోయే వాళ్ళ దగ్గర కాదు. అదేమంటే వాసు యాదవ్ మీద టమాటో అంటావు. నువ్వే పెట్టావు. ఎక్కడ టీ ఎంగిల్ కాడు ఉంటే నీ ఇంటికి వచ్చాడా? నీ ఇంట్లో టీ సిచ్చి పుట్టేసులు ఉండా? బయట పెట్టు. నీ ఇంటికి వచ్చాడు వాసు యాదవ్. సునీల్ ఫోటోగ్రాఫరు తీనొచ్చాడు. ఇప్పుడు నేను సూటిగా నిన్ను 3 ప్రశ్నలు అడగతాసేనా. నెంబర్ 1, విలేకరు అన్నవాడు కత్తులు రాళ్ళు ఎత్తుకొని ఎవరి ఇంటికన్నా పోతారా? నెంబర్ 1. నెంబర్ 2, నన్ను కొట్టొచ్చినారో చంపరొచ్చినారో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినావు. నెంబర్ 3, నువ్వు చేయి కట్టుకున్నావు. సునీల్ కొట్టాడా? ఇంకొక 2 అబ్బాయిలు కొట్టారా? వాసు వచ్చి కొట్టాడా? నీ ఇంట్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, బయట పెట్టాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ భార్య బిడ్డను తీసుకొని వచ్చి కానుపాకలో సాయంకాలం 5-5:30కి సత్యం చేస్తారు. టైం కూడా చెప్తున్నా. నా భార్య బిడ్డల సాక్షిగా నన్ను సునీలు ఇంకొక 2 వచ్చి సంపనొచ్చినారో కొట్టొచ్చినారో తిట్టొచ్చినారో నా చేయించానని చేయగలుగుతావా? వాసు యాదవే దగ్గరుండి కొట్టించినాడని నీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి కర్పూరం ముట్టించి సత్యం చేయగలుగుతావా? ఏం మాట్లాడతావు? అదేమంటే మా నాయకుడు బలిజనా కొడకలారు అంటాడు, కమలా కొడుకులు అంటాడు యాదవ్. మా నాయకుడు నోట్లో రావు. చదువుకున్న వ్యక్తి, నీలాగా మూర్ఖుడు కాదు, విజ్ఞానంతో మాట్లాడే వ్యక్తి. ఆయన గురించి నువ్వని నోటు తోలుతూ నువ్వని యాదవ సోదరుని నువ్వు ఎంతమందిని అడుక్కునే ప్రెస్ మీట్ పెట్టమని యాదవ సోదరుని. ఫస్ట్ అంటే ఉన్నాడు కదా మీ ఇంట్లో గుడి చైర్మన్, మీ ఇల్లే గుడి అనుకుని తిరుగుతున్నాడు, ఒక గంగం గుడి చైర్మన్, అతని ద్వారా పెట్టించినావు. మిగిలిన యాదవ సోదరులు ఎందుకు పలుకుతారు? నీ బిహేవియర్. పోనీ నన్ను ప్రూవ్ చేయాలని అంటున్నావు. పోనీ మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు ఎవరైనా కులం పేరు చెప్పి రాయలసీమ కానీ యాదవాస్ కానీ కమ్మోళ్ళను కానీ తిట్టినట్టు ప్రూవ్ చేయగలుగుతావా? దీనికి సవాళ్ళని ఒప్పుకో, లేదు ప్రమాణం చేయి కానిపాలనకు వచ్చి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా కలెక్టర్ గారిని తెసి కులాల్లో కలిపేస్తావు. అంత ఇంట్రెస్టే ఉంటే కలెక్టర్ గారిని తెచ్చి మీ పార్టీ కన్వేసి మీ పార్టీలో చేర్చుకోయా? మేమేమి వద్దన్నామా? మా నాయకుడు ప్రశ్నించే అవినీతి మీద మీరేందో గుమ్ముడికి దొంగ అంటే బుధాలు తడుక్కొనేసి ఓ అని మా బీసీని అవమానించి ఇక ఆయన బీసీ చూడొద్దండి. సారీ, ఆయన ఒక కలెక్టర్ గారు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్న వ్యక్తి. ఒక కులాన్ని ఆపాదించద్దండి. మంచి చేస్తే ఏ కులమైనా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే. అంటే వేరే కులాలు చెడు చేస్తే మంచి అయిపోతాయి, అగ్రవర్ణాలు మంచి చేస్తే చెడు అయిపోతాయా? ఇది ఎంతవరకు సమంజసం? పిసినారి అన్నావు, నేను ప్రూవ్ చేస్తా, నేను చెప్తా పేరు నీకు లిస్టు. ఎవడోడికి ఎన్ని లక్షలు ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి పదవులు ఎన్ని రూపాయలు ఇచ్చినాడో, డబ్బు ఫ్రీ ఎంత ఇచ్చినాడు ఫ్రీగా, ఆయన పిసినారా? వినాయక చవితి కూడా పావేడు పిసినారే అన్నావు. నువ్వేమన్నావు? తిరుపతి అంతా సాగుతున్నావు, బొమ్మలు పెట్టా. తిరుపతికి అంతా ఒక్కొక్క సందుకి ఒక వార్డుకి 6-7 పెడతారు. లక్ష రూపాయలు నువ్వేనా డొనేషన్ సాగుతా ఉండదా? ఈ వసరాజు రేపు 14 వినాయక చవితి సినా దగ్గర 300-400 బొమ్మలు పెడతారు. బొమ్మకి 1,00,000 పంపించు, నీ పేరు చరిత్రలో చెప్పుకుంటే నువ్వు దాన కర్ణుడు అనేసి.
సంపాదించావు కదా అక్రమంగా, ఖర్చు పెట్టేట. ఎదటి వాడిని బ్లైమ్ చేసేటప్పుడు నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, నువ్వేమిస్తున్నావు? నువ్వే ఇన్ఛార్జిని కొనుక్కున్న వ్యక్తివి. నువ్వు కూడా ఇంకోటి గురించి మాట్లాడితే తైతెక్కలాట్లాడద్దు. ఇప్పటికీ చెప్తున్నా, రాజకీయం చేస్తావా రౌడీజం చేస్తావా ఏదో ఒకటి నిర్ణయించుకో. రాజకీయం రౌడీజం ఒకటి కాల్సినా నీకు చేతనైతే ఏమీ చేయలేదు. కరుణాకర్ రెడ్డి గారు అన్నావు, కళ్ళు ఏమైనా జోబులు వేసుకొని తిరుగుతున్నావా? కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయా? ఇన్ని రోడ్లు, ఇంత డెవలప్మెంట్, ఇన్ని ఫ్రీ లెఫ్ట్లు ఇన్ని చేశాడే, కనపడలేదా? ఇంకా మా అభినయ్ రెడ్డి గారు ఇంకా 14 రోడ్లు మార్చిపోయేట్టు ఉన్నాయి. నీవు మగాడవైతే ఒక 7 రోడ్లు ఈ 3 ఏళ్ళలో నువ్వు మగాడవైతే డెవలప్ చేసి చూపించు. నువ్వేడైనా కనపడితే సేనా హ్యాట్స్ ఆఫ్ సేనా, నీకే నేను సెల్యూట్ కొడతా. నీకు దమ్ముంటే చెయ్యి. అవి చేసేదిలా ఏమి చేయలేదు. ఏదో కొండ మీద 2000 షేర్నట్టు ఫ్లాష్ బ్యాక్ టీవీలు ఇంట్లో ఉన్నాయా? నువ్వేమో దొంగతనం తెచ్చి మోసి బిగించినావా ఇంట్లో? అప్పుడు నీ వయసు ఎంత? నువ్వు ఎక్కడున్నావు? అసలు రాజకీయాల్లో ఉండవా? 2006లో 20 ఏళ్ళ ముందుగా ఎవడో గాలి మాటలు చెప్తే గాలి మాటలు ఎత్తుకుని వచ్చి మీడియా ముందులో మాట్లాడతావు. ఒక టీటీడీ చైర్మన్ అనేది నువ్వు దేవుడు అనుకోలేదు, రాసలీల నాయుడు గారిని. అలాంటి వ్యక్తి కాదు మా నాయకుడు. నిబద్ధత గల వ్యక్తి, కార్యసాధకుడు, పని మీద పట్టు సాధించేవాడు, 10 మందికి సాయం చేసే వ్యక్తి. నువ్వు ఎవరికైనా చేసావా? ఒక 30-40 మంది పిల్లకాయలు పెట్టుకుని రౌడీగా చేయాలనుకుంటా, అంతే నీ తేడా. నీకు శాతం అయితే తిరుపతి డెవలప్ చేయి, మళ్ళీ మాట్లాడదాం. అంతేగాని ఇన్ఛార్జ్ ఇచ్చేసినారు కదా, నేను ఆడింది ఆట పాడింది పాట, నేను మాట్లాడింది అందరూ ఉన్నారంటే ఎవరు ఊరుకోడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఊరుకోదు. ఏం మాట్లాడుతున్నావు? చిలక పలుకులు. జీవితంలో కార్పొరేటర్ కాలంలో కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారయ్యా. ఆశ్చర్యకరం. నవ్వుకున్నా నేనైతే, బాధపడలా. ఎందుకంటే ఒకింట్లో 2 కొత్తలకి ఇచ్చినాడు కదా ఈయన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. వాయమ్మ కూడా మాట్లాడుతుంది, పైగా నీ పక్కన కూర్చొని. వాళ్ళు జన్మలో కార్పొరేటర్ అవుతారా? ఒకే ఇంట్లో 2 కార్పొరేటర్లా? ఆలోచించుకో మాట్లాడమ్మా. నోరుందని ఎట్టబడితట్ట కులం పేరు చెప్పి, మీరు బీసీలో మేము ఓసీలము, మీకు ప్లస్ ఏమంటే కార్డు వాడతారు, మేమేం మాట్లాడే తప్పే. ఏంది ఇది? కులాలు తేవద్దండి. నువ్వు బీసీ మహిళైనా అందరూ కలిస్తే గెలుస్తావు, అందరూ కలిసి ఓట్లేస్తే, అన్ని కులాలు కలిసి ఓట్లేస్తే నువ్వు కార్పొరేటర్ అయినావు. ఇది గుర్తుపెట్టుకో. బీసీలే వేసేస్తే నువ్వు కార్పొరేటర్ కాల. ఎమ్మెల్యే అనే వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు సహాయపడి ప్రతి ఒక్కరు ఓటేస్తే ఎమ్మెల్యే అవుతారు. నేను కాపుని, నేను బలిజలు వేస్తే గెలిచిపోతారు, లేదు నేను రెడ్లే వేసేస్తే గెలిచిపోతారు, నేను యాదవ్ వేసేస్తే గెలిచిపోతాను. ఎక్కడ జన చరిత్ర. అన్ని కులాలు కలిసి ఎన్నుకునేది ఒక ఎమ్మెల్యే. ఏ పదవైనా, అది వార్డు మెంబర్ కాడి నుంచి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, మీరు ప్రతిదీ కులాలు ఎత్తి చూపిస్తున్నారు. ఈ తిరుపతిలో మీకు కుల జబ్బు పట్టుకునింది, మాకు లేదు కుల జబ్బు. అందరూ ఒకటే అని మేము సహాయం చేస్తాం. ప్రతి ఒక్కరితో తల్లో 4 లాగా ఉంటాం. గెలుపు ఆటం 63 అంటాడు. దేంతో రేపు నువ్వు నిలబడి ఇదే ప్రజలు, ఇదే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ దేంతో కొడతారు? ఇదే తిరుపతి ప్రజలు నువ్వు చూస్తూ ఓపిక పెట్టి వచ్చినా, నువ్వు మమ్మల్ని కొట్టేది దేంతో కొట్టేది అనేది కాదు, నిన్ను దేంతో కొడతారు ఈ తిరుపతి ప్రజలు. మళ్ళా చూసుకో. మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. ఏం పిల్లకాయలు ఆటలు కదా రాజకీయం అనేది. హుందాతనం అనేది నేర్చుకో. ఇంకైనా నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే అవతల కూడా అదే ఉంటుంది. దీన్ని ఎవడు ఏమి చేయలేడు. నీ దగ్గర అధికారం ఉండొచ్చేమో, మా దగ్గర ప్రజల బలం ఉంది. దీన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు, రేపు మేము. ఏంది పరిస్థితి? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిసినా. ఇప్పటికైనా నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడి ప్రతి దానికి కుల ఫీలింగు, కులం రుద్దడం, నీకు అంతకన్నా రాజకీయం చేత కాదు. నీకు రాజకీయమే చేత కాదు. నీకు ఇచ్చాడు ఆ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇంక నువ్వు కూడా మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతిగా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో చూడు. నువ్వు ఒప్పుకుంటే
నన్ను సేనా కొట్టేసినాడు, లేకపోతే ఇద్దరు పిల్లకాయ ముగ్గురు చేయించేసినాడు, సత్యం చేయి. నువ్వు కొట్టి 2 బళ్ళు క్యారెక్టర్ చేసి నేను కొట్టలేదని నీ భార్య బిడ్డలు తెచ్చి కాణిపాకంలో మునుగు. సాయంకాలం 5-5:30 టైం కూడా చెప్తున్నా, కాణిపాకంలో మునిగి సత్యం చేయి, నేను కొట్టలేదు విలేకరిని అని సత్యం చేయి. అది చేయు. తిరుపతి మరో కమలాక్షం లాగా తయారైచ్చేది, ఇటు పెట్టుకునేసేది కాదు. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలో నేర్చుకొని మాట్లాడు. చాలా అర్థమైందా? నమస్కారం.